దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఏదైనా ఒక మంచి వస్తువు మనం కొనుక్కోవాలి అని అనుకుంటే ఆ వస్తువుని గతంలో వాడిన వాళ్ళు ఎవరైనా ఇది మంచి వస్తువయా చక్కగా కొనుక్కోవచ్చు పర్వాలేదు అని మనకి చెబితే దాన్ని సంపాదించుకోవడంలో దానికోసం ఖర్చు పెట్టడంలో మనకి కాస్త శ్రద్ధ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూడండి, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి, చాలా ఖరీదైనవి. అవి ఎలా పనిచేస్తాయో మనకి తెలియదు. అది ఎందుకంటే అందులో ఒరిజినల్స్ ఏవో తెలియదు, డూప్లికేట్స్ ఏవో తెలియదు, అన్నీ ఒక రకంగానే ఉంటాయి. పైగా వాటిలో ఉండేటటువంటి ఆ కెపాసిటీ, వాటిలో ఉండేటువంటి ఆ పవర్ మనకి కంటికి కనిపించేది కాదు. అది దాని లోపల నిజంగా ఆ పవర్ ఉండేటటువంటి ఆ లోపల ఆ పరికరాలు ఉన్నాయో తెలియదు, మనకి లేవో తెలియదు. సో వీటి గురించి అనుభవం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండి వాళ్ళు దాని గురించినటువంటి ఒక ధైర్యాన్ని మనకి చెప్పగలిగితే, ఇవ్వగలిగితే మనకు కూడా దాన్ని సంపాదించుకోవడంలోనో వాడడంలోనో ఒక చొరవ ఏర్పడుతుంది. ఏదైనా ఒక పెద్ద మిషన్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక జనరేటర్ లాంటిదని అనుకోండి, అది మామూలుగా చిన్న చిన్న జనరేటర్స్ అయితే మనకేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒకటి పోతే ఇంకోటి కొనుక్కుంటాం, పని చేయకపోతే దాన్ని రిపేర్ చేసుకుంటాం, అవసరమైతే మనమే చేసుకుంటాం, ఇలాంటివి చేస్తాం. కానీ అదేదో పెద్ద కోట్ల రూపాయలతోటి పెట్టినటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీ లాంటి దాన్ని సపోర్ట్ చేయడానికి పెట్టే వెనకాతల ఉండేటటువంటి పవర్ ప్రాజెక్ట్స్ అనుకోండి, జనరేటర్స్ లాంటివి అనుకోండి, అలాంటి వాటిని మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడ తీసుకోవాలి, ఏ కంట్రీ తయారు చేసింది తీసుకోవాలి, లేదు మన కంట్రీలో అలా తయారు చేసేటటువంటి స్థితి ఎక్కడుంది, ఎవడైనా దాన్ని చూసాడా, వాడాడా లేదా, ఎన్ని రకాల ఎంక్వైరీస్ మనం చేసుకోవాల్సి వస్తుంది. లేదా తీరా చేసి దానికోసం మళ్ళీ పోటు ఖర్చు పెట్టి పట్టుకొచ్చి అది పెట్టిన తర్వాత మన్నాడే అది కాస్త తుస్సుమంది అనుకోండి, మొత్తం వేస్ట్ అయిపోతుంది. దీన్ని మనకి ఉపయోగించుకోవడానికి ఉండదు, వాడికి మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి అంతకంటే ఉండదు. సో 10 మందితోటి పరిశీలన చేసి ఆలోచించి ఆ తర్వాత కానీ అలాంటి దాన్ని మనం ప్రొక్యూర్ చేద్దాం అనేటటువంటి చొరవ మనలో ఏర్పడదు. మామూలు వస్తువుల విషయంలో ఈ వస్తువులన్నింటికంటే అతి విలువైనటువంటిది ఆత్మ అనే వస్తువు.
అలాంటి వస్తువుని మనం పొందడానికి, దాన్ని చూడటానికి కావలసినటువంటి మార్గం ఏమిటో కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు వింటున్నాడు. అర్జునుడికి ముందు దాంట్లో నమ్మకం కలగాలి. అది ఎలా చూడొచ్చో నేర్పిస్తున్నాడు ఈయన. దానికి ఒక 5 మెట్లు చెప్పాడు. ఈ మెట్లు ఎక్కినట్టయితే నీకు ఆత్మదర్శనము ఏర్పడును అని చెప్పాడు. కానీ ఆ మెట్లు ఎక్కడం చాలా కష్టం. అది అర్జునుడికి తెలుసును, కృష్ణుడికి తెలుసును. ఎందుకంటే ఆయన చెప్పినవి కూడా సామాన్యమైనటువంటి ప్రాక్టీసెస్ ఏం కాదవి, చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రాక్టీసెస్. అందులో ఒకటి, మనకి ఇష్టమైంది వచ్చినా కష్టమైంది వచ్చినప్పటికీ కూడా పొంగిపోకూడదు, కుంగిపోకూడదు, ఏడవకూడదు, నవ్వకూడదు. మనస్సులో వీడికి ఏ రకమైన డిస్టర్బెన్స్ రాకూడదు. దాంట్లో ఉండే తగనివైతే దాంట్లో ఉండే దోషాలు తెలియాలి. అలాంటి వాటిని దూరంగా పెట్టాలి. లోపలంతా ఆ కోరుకునేది ఆత్మ అదే నిండాలి. ఇలాంటి 5 మెట్లు చెప్పాడు ఆయన. ఇందులో ఒక్కొక్కటి కూడా మనకి కష్టమే. మనకి గట్టిగా ఎండ వస్తే అబ్బా తట్టుకోలేకపోతున్నాం అని అంటాం. గట్టిగా చలేస్తే అబ్బా తట్టుకోలేకపోతున్నాం అని అంటాం. గట్టిగా నడవాల్సి వస్తే 10 అడుగులు అబ్బా కష్టం అండి అని అంటాం. ఎందుకంటే మనకి మన ఇండ్లలో కూడా ఈ డోర్లోంచి ఈ డోర్లోకి రావడానికి మధ్యలో అలా చిన్న వెళ్ళి ఎస్కలేటర్స్ వచ్చేసేవారు. ఈ డోర్లోంచి ఆ డోర్లోకి రావాలంటే మళ్ళీ అలా ఎస్కలేటర్ ఎక్కితే దాని నిలబడితే అది అలా తీసుకొచ్చి ఇక్కడ వీడి దగ్గర డ్రాప్ చేస్తుంది. సౌకర్యం. మేడ ఎక్కాలి అంటే మేడ నుంచి ఆ మెట్లు ఎక్కి 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 అబ్బాయి ఎవడు పెడతాడంటే ఆ మెట్టు మీద నిలబడితే సైమని పై తీసుకెళ్ళి అక్కడ వన్ డ్రాప్ చేస్తుంది. లేదా అక్కడి నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెడతాడు. ఈ లిఫ్ట్లో ఇక్కడ ఎక్కితే వీడి వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తుంది. అంత సుఖాలు శరీరానికి మనం అలవాటు చేసాం. సుఖాలు అలవాటు కానంత వరకు బాగా మాట వినేటువంటి శరీరం ఒకనాడు సుఖాలు అలవాటు చేసిన తర్వాత అసలు లొంగడం అనేటువంటిది అసాధ్యమండి. అంటే అలాంటివి చాలా సన్నివేశాలు చూసాం. ఒకనాడు సామాన్యమైనటువంటి బతుకు బతికినటువంటి ఒక వ్యక్తి శారీరకమైనటువంటి ఎన్నో రకాల కష్టాలు చేసి బతికినటువంటి వ్యక్తి ఒక్కసారి ఏదో కారణం చేత ఎవరో ఒకళ్ళ సహాయంతో ఏదో బయట దేశానికి వెళ్ళి అక్కడ ఒక 4-5 నెలలు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాడంటే ఇక్కడ ఉండేవన్నీ కూడా ఎందుకు పనికిరాని ఉంటాడు అనిపిస్తాయండి వాడికి. ఇక్కడుండే రోడ్లు పనికిరావు, ఇక్కడుండే వాహనాలు పనికిరావు, ఇక్కడుండే వ్యక్తులు పనికిరారు, ఇక్కడ ఉండే వాళ్ళ అలవాట్లు పనికిరావు, ఇక్కడుండే వాళ్ళు తినే తిండి పనికిరాదు. వాడికి అంతా వాడు ఎక్కడో ఏదో ఆలోచిస్తుంటాడు అనమాట. అలా బతికే వ్యక్తులు కూడా మనం చాలామంది మనం చూస్తున్నాం. సుఖం అనేది కాస్త మనం అలవాటు చేస్తే శరీరానికి త్వరగా గ్రహిస్తుంది, త్వరగా దానికి బానిస అవుతుంది. ఇక మళ్ళీ తన ప్రయత్నం చేయడం అనేటటువంటిది దానికి ఇష్టం ఉండదు. మామూలుగా ఉండే మనమే చూద్దామండి. ఇప్పుడు మనం కూర్చున్నాం, లేవాల్సి వచ్చింది. మామూలుగా ఎవరు లేకపోతే మనమే హాయిగా లేస్తాం. మన దాన్ని మనం ఏదో పోతాం, మన పని చేసుకుంటూ ఉంటాం. మనకి సరే లేస్తున్నాం, మా పక్కన ఎవడో వచ్చి అరే రే కమాన్ కమాన్ నేను లేపుతానయ్యా అని లేపడం అలవాటు చేశాడు అనుకోండి. తర్వాత మనకి ఎప్పుడు లేవాలంటే ఎవడొస్తాడరా, లిఫ్ట్ ఎవడిస్తాడు, మన ఎవడు లేపుతాడా అని ఇటోటి చూడబుద్ధి అవుతుంది. మనకి కొంతమంది పెద్దవాళ్ళకి సేవలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదో వాళ్ళ నుంచి అపేక్షించకుండాను చక్కగా పాదాలు పట్టి బట్టలు ఉతికి ఇలా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. ఇలాంటిది ఒకసారి చేయించుకోవడం అలవాటైతే ఆ రాత్రి వచ్చి ఆవిడ పాదాలు పట్టలేదనుకోండి, ఇంకా వాడి యాతన చూడాలి, వాడి బాధ చూడాలి. వాడైనా కనీసం కాసేపు వాడి పాదాలను పట్టుకుని పిసుకోకపోతే వాడికి నిద్ర పట్టదు. వాడి ఎవడైనా పాపం అరే నేను చూస్తానే, నీకెందుకు ఆ కష్టం, ఎందుకు, నేను ఆరేస్తాను కదా బట్టలు అని మన బట్టల్ని మనం తడుపుకుంటుంటే ఎవడైనా వచ్చి స్వామి నేను మీకు పెద్ద సేవ చేస్తానండి, నాకేదైనా కొంత సేవ ప్రసాదించండి అంటూ వచ్చి మన బట్టల్ని వాడు ఉతకడం ప్రారంభించాడు అనుకోండి. 2 రోజులు 3 రోజులు వాడు ఉతికాడు అనుకోండి. ఉతకడం అంటే ఏమిటి, దాన్ని తడిపి కాస్త ఉసివేసి పిండేసి ఆరేయడం. వాడు దానికి ఏం పెద్ద డ్రై క్లీనింగ్ చేయక్కర్లేదు, పెట్రోల్ వాషింగ్ చేయక్కర్లేదు.
జస్ట్ నీళ్ళ తడిపేవాడు. హ్యాస్ టు జస్ట్ పుట్ దెమ్ ఆన్ ద హ్యాంగర్స్. 3-4 రోజులు వాడు అలా మనకి చేయడం అలవాటు చేసాడు అనుకోండి, 5వ రోజున వాడు లేకపోతాడు. వాడు అసలు ఉన్నాడు కదా మనతో, వాడు ఏదో పని కోసం వచ్చాడు, వాడి పని కాస్త అయిపోయింది, వాడు వెళ్ళిపోతాడు వాడు. ఆ తర్వాత 5వ రోజున మన బట్ట మనం ఉతుక్కోవాలంటే ఎవడైనా ఉంటే బాగుండే, ఎవడైనా ఉతికి పెడితే బాగుండే అని ఇటు అటు చూడబుద్ధి అవుతుంది. అంటే శరీరం సుఖానికి ఎంత త్వరగా బానిస అవుతుంది అనడానికి మనకి ఇవి అనుభవిస్తూ ఉంటాం కనుక తెలుస్తూ ఉంటుంది. ప్రాబబ్లీ ఇది ఎవరికైనా ఇంతే. మన తరఫున చేసి పెట్టేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు అనగా మనకి చేసుకోబుద్ధి అవ్వదు. వాడు ఎప్పుడో వచ్చి చేసి పెడితే బాగుండు, పోనీ ఇప్పుడు కాబట్టి కాసేపు తర్వాత చేసి పెట్టినా పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది. సుఖాలకి శరీరం బానిస అవ్వడంతో పాటు ఆత్మని కూడా శరీరం తనకి బానిసం చేసుకుని అట్లానే బతకాలి అన్నట్టుగా చేస్తుంది. అందుచేత మనకి దీన్ని మనకి స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఇది తప్పనిసరిగా నిన్ను నువ్వు దర్శించగలిగేదాకా తీసుకొని వెళ్ళగలుగుతుంది అని ఇందులో ఎవడైనా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారా? అలా చేసేవాళ్ళు ఎవరైనా, అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానివల్ల వాళ్ళకి నిజంగా అది లభించింది అనడానికి అవకాశం ఉన్నదా? ఇది అర్జునుడికి కలిగినటువంటి ఒక ప్రశ్న. 5వ అధ్యాయంలో 25వ శ్లోకంలో దానికి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు కర్మ సన్యాస యోగంలో. దేని విషయంలో? ఆత్మానందాన్ని పొందడంలో. ఆత్మానందానికి పేరు బ్రహ్మ నిర్వాణము అని గతంలోనే పెట్టాడు. ఈ బ్రహ్మ నిర్వాణాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎలా పొందారు? దానికి సమాధానం లభంతే బ్రహ్మ నిర్వాణం. తప్పకుండా పొంది తీరుతారు, పొందుతున్నారు. ఒకటి కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా? దానికి ఇలాంటి వాడు కావాలి, ఇలాంటి సన్నివేశం కావాలి అనేటటువంటి అవరోధాలేమీ లేవు సుమా. లభంతే, ఇట్స్ ఏ బ్లాంక్ చెక్. బ్రహ్మ నిర్వాణం ఎవడు పొందుతాడు? ఇది మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఋషయ. వాడు ఋషి అయితే తప్పకుండా పొంది తీరుతాడు. చాలా బాగుందా? ఇప్పుడు శుభ్రంగా మమ్మల్ని మా పనులన్నీ వదిలిపెట్టేసి మా కుటుంబాలు, మా సంసారాలు, మా వ్యాపారాలు అన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు మమ్మల్ని గడ్డాలు మీసాలు పెంచుకుని ఋషులు కమ్మంటావు ఇప్పుడు అంటే నాయన పిచ్చివాడా? ఋషి అంటే గడ్డాలు మీసాలు పెంచుకొని ఆకు అలము తింటూ అడవుల పడి తిరిగేవాడు కాడు సుమా. ఋషి క్రాంతదర్శి. ఋషి అంటే ముందు చూపు కలవాడు. ముందు చూపే కాదు, వెనక చూపు కూడా కలవాడు. ఎవడి బుద్ధి అయితే ముందు వెనక కూడా గమనించి వర్తమానాన్ని దానికి విరుద్ధం కాని రీతిలో నడుపుకునేటట్లు చేస్తుందో వాడు ఋషి. అంటే వాడికి ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యం ఉంటుంది. వాడికి ముందు చూపు. విజనరీస్ అంటుంటారు చూడండి కొంతమంది లోకల్. అబ్బో వాడు గొప్ప విజనరీ అండి, వాడు ఎంత మహానుభావుడు అండి, వాడు నిజంగా వాడి యొక్క విజనే ఇంత, వాడి యొక్క ఫ్యాక్టరీనో వాడి బిజినెస్నో లేకపోతే వాడి యొక్క అధికారాన్నో లేకపోతే వాడి దేశాన్నో ఇంత ముందుకు తీసుకొచ్చింది వాడి గొప్ప విజన్, ఇంత పని చేస్తోందండి అంటాడు. మన వాళ్ళు ఎప్పుడో విజన్ ఫలానా విజన్ 2020 అన్నారు ఒకసారి ఎప్పుడో మహానుభావులు ఎవరో కొంతమంది. సో ఇట్లాగా ఏదో ఒక ఎవరికైనా ఒక విజన్, ఒక ముందు చూపు ఎంత దాకా అయితే అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో 100 ఏళ్లకో కాదు. ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఆ ఆత్మ ఆనందమనే విజన్ ఎవడికి ఉంటుందో వాడు ఋషి.
వాడు ఎక్కడున్నవాడైనా కావాలి ఉన్నప్పుడు వాడికి ప్రవృత్తి అనేది సాగదు కదా. ఇది ఆ ద్వైధీభావము ఛిన్నం కావాలి అని కొంతమంది దీనికి అర్థం చెప్పుకున్నారు. కానీ మనకి రామానుజుల వారు చాలా చక్కగా దీన్ని మనకు వివరించారు. చిన్న ద్వైధాహ అనంటే ద్వంద్వములు కొన్ని ఉన్నాయి. ద్వయములు అంటారు కదా, కామక్రోధాలు, శోక మోహాలు, క్షుత్ పిపాసలు, శీత ఉష్ణాలు, మాన అవమానాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటారు. వీటిని ద్వైధీభావము అని అంటాం అన్నమాట. ఇవి తొలగాలి. ఇవి తొలగాలంటే వీటి వల్ల వాడిలో వికారము చెందనటువంటి దశ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు క్షీణ కల్మషాహ అవుతాడు వాడు. అయితే అది ఎలా సిద్ధిస్తుంది? యతాత్మానః, ఎవడిలో అయితే యత్నము చేయాలి, ప్రయత్నము చేయాలి అనేటటువంటి స్వభావం ఉంటుందో, శీలము, యత్నశీలుడు ఎవడవుతాడో వాడు. అంటే ప్రయత్నం చేయకుండా కూర్చుని అయిపోవాలండి 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 అని కూర్చుంటే ఇలాంటిది రాదు సుమా. ప్రయత్నం చేయవలే. ఇప్పుడు మన ఎక్కడైనా ఏదో 100 మీటర్లు పరిగెట్టి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలనుకున్నాడు అనుకోండి, బోర్డులని వీడియోస్ చూస్తూ వాడెలా పరిగెడుతున్నాడు, వీడెలా పరిగెడుతున్నాడు, వాడెలా పరిగెడుతున్నాడు, వీడెలా పరిగెడుతున్నాడు చూస్తే వీడికి దాంట్లో మార్కులు రావు. ఎప్పుడు వస్తాయి? వీడు పరిగెట్టడం ప్రారంభించాలి కదా. వీడు కాళ్ళు కదా కదలాల్సింది. అది ఎలా కదలాలో వీడి కదా తెలియాల్సింది. ఇప్పుడు వాళ్ళంతా లైన్ మీద నిలబడతారండి అలాగే ముందర. త్వరగా పరిగెట్టేద్దామని వీడు ఒక అడుగు ముందు వేసాడనుకోండి, ఫెయిల్. వాడు టక్కమని ఏదో ఆ పిస్టల్ ఏదో పేలుస్తాడు, వాడు ఢామ్ అని కూడా పేలుస్తాడు. పేల్చిన క్షణంలో వీడు ముందుకు తాగాలి. ఒక అడుగు ముందుకు వేసినా వీడు ఫెయిల్. ఆ తర్వాత వీడు కొట్టాడా, వాడెలా పరిగెడుతున్నాడు, వీడెలా పరిగెడుతాడు అని చూస్తూ కూర్చున్నా వీడు ఫెయిల్. అభ్యాసం అంటాం దాన్ని. అంటే ఎలా ఆరంభించాలి, దాన్ని ఎట్లా కొనసాగించాలి, ఇట్స్ ఎ ప్రాక్టీస్. ప్రయత్నం లేకుండా ఎప్పుడు కూడా కార్యంలో నైపుణ్యము అనేటటువంటిది రాదు. అది కూడా ఒక కళ, అది కూడా ఒక ఆర్ట్ అంటాం కదా. సో యతాత్మానః, ఎవడైతే యత్నశీలుడు అవుతాడో వాడికి మాత్రమే చిన్న ద్వైధత్వము సిద్ధించును. వాడు మాత్రమే క్షీణ కల్మషుడు అగును. వాడు ఋషి కావాలి. అయితే వాడు ఎప్పుడవుతాడు? ఇది సర్వభూతహితే రతః, సర్వభూతహితే రతః, సకల భూతముల యొక్క హితమునందు రుచి కలిగిన వాడు కావాలి. నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, మాకు ఒక్కవాడు ఏమైనా బెంగలేదు అని అనుకునేటటువంటి వాడు పనికిరాడు. పక్కవాడిని నేను పట్టించుకోను అనుకునేవాడు పనికిరాడు. సర్వభూత హితే రతః, సర్వభూత హిత కాంక్షి కాదు, సర్వభూత హితమునందు రతి కలిగిన వాడు కావాలి. రతి అంటే అదే వాడికి ఆనందం, ఇంకోటి ఏది వాడికి ఆనందం కానే కాదు. వాడికి ఇతర ప్రాణులు, ఇతర మనుషులకేం చెప్పలా, ఇతర ప్రాణులంటే ఇతర భూతములన్నీ అన్నాడు. అంటే ఇతర భూతములు అంటే దాంట్లో స్థావరములు ఉంటాయి, జంగమములు కూడా ఉంటాయి. అంటే స్థావరములందు నీకు ఆ ప్రేమ ఉండాలి, జంగమ జంతువుల యందు కూడా నీకు ఆ ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే మళ్ళీ వాటిని నెతికెక్కించుకోవడం కాదు సుమా, వాటి హితమునందు నీకు రతి కావాలి. మనం గమనించాల్సిన అంశం ఇది. వాటి హితమునందంటే అవి ఎలా ఉండడం వల్ల బాగుపడతాయి, ఎలా ఉండడం వల్ల వాటికి అది శ్రేయస్సు, ఎలా ఉండడం వల్ల వాటికి అది మంచిని కలిగిస్తుంది, ఇది తెలిసి ప్రవర్తించవలసిన వాడు కావాలి. తనకేదో అయ్యో అది బాధపడిపోతుంది అనుకుంటూ చేసేవాడు కాకూడదు, దాన్ని పట్టించుకోకుండా ఉండేటువంటి వాడు కాకూడదు.
దానికి ఏది హితమో దానిని గుర్తించి చేయగలిగిన వాడు కావాలి వాడు. అది భూతహితం అంటారు దాన్ని. ఆ సర్వభూతహితమనందు రతి ఎవడుకుంటుందో, మరి సర్వభూతహిత రతి అంటే వాడు నేను ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేసేవాడిని అని చేతులు కాళ్ళు ముడుచు కూర్చున్నాడు అనుకోండి, వాడికి సర్వభూతహిత రతి ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కనుక అంటే వాడు లోకంలో ప్రవర్తించేటట్టు వాడు కావాలి. ఎవడైతే లోకంలో ప్రవర్తిస్తాడో, ఎవడైతే ఆ వాడితో పాటు ఉండేటప్పుడు తనలో కలిగేటటువంటి మాన అవమాన శీత ఉష్ణ అనేటటువంటి వాటిని తట్టుకోగలిగేవాడై ఉంటాడో, అంతేకాక ఋషి అయి ఉంటాడో, ప్రధానంగా వాడికి ముందు చూపుతోటి బ్రహ్మ నిర్వాణమే లక్ష్యముగా ఎవడుంటాడో అలాంటి వాడు దాన్ని తప్పకుండా పొంది తీరును. ఒకడు కాదు, లభంతే. అలాంటి పొందుతున్న వాళ్ళు ఉన్నారయ్యా బోల్డంతమంది అని అర్జునుడికి ఒక ఎష్యూరెన్స్, ఒక భరోసా శ్రీకృష్ణుడు ఇస్తూ అర్జునుడిని ముందుకు తీసుకువెడుతున్నాడు. మనకి చక్కగా పాపరాశి దూరం అవుతుంది, కావలసింది మనకి లభిస్తుంది, హాయిగా మన లక్ష్యం, మానవ జీవితానికి లక్ష్యం నెరవేరుతుంది సుమా, సందేహం లేదు దీంట్లో అని ఓ ధైర్యాన్ని ఇస్తున్నాడు. తెలుసుకుందాం దాని గురించి. జై శ్రీమన్నారాయణ.